అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఎంతో నమ్మిన స్త్రీ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. దీనివల్ల మీరు మానసికంగా డిప్రెషన్ లోనికి పోవచ్చు. జాగ్రత్తగా ఉండండి. లోకంలో డబ్బే అంతా అని తెలుసుకోండి. డబ్బు ఉంటే మీరే రాజు, మీరే మంత్రి. విద్యార్థులు కొత్త అవకాశాలు దక్కించుకుంటారు. మహిళల గౌరవ ప్రతిష్టలు అయితే అందుతాయి. హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా మేలు కలుగుతుంది. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. పరిస్థితి మీరు అదుపులో పెట్టడానికి ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఉన్న చిక్కులు, ఇబ్బందులు మరి కార్యక్రమాల్లో చివరిలో వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక బంధువుల నుంచి ఊహించిన సమస్యలు కూడా కొన్ని ఎదురవుతాయి. శ్రమ పడ్డ ఫలితం ఉండదు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు దేవాలయాలను సందర్శించడం వల్ల మేలు కలుగుతుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఆశించిన లాభాలు పొందడంలో వెనుకబడతారు. ఉద్యోగుల విధి నిర్వహణలో కొన్ని ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. పారిశ్రామికవేత్తల కళాకారులకు నిరుత్సాహం అనేది ఉంటుంది. విద్యార్థులు ఆశించిన ఫలితాలు దక్కక అసంతృప్తి చెందుతారు. మహిళలకు మనోబలం తగ్గుతుంది. మరి ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు మరి పాదరక్షకులు ధరించకుండా రామాలయాన్ని దర్శించటం వల్ల మీకు మేలు కలుగుతుంది. దోషాలు పరిహారం అవుతాయి. ఇక శ్రీరామ స్తోత్రాలు పఠిస్తూ మీరు ఈరోజు మీ ఇంటి నుండి కూడా మీ రామాలయానికి పాదరక్షకులు ధరించకుండా వెళ్ళటం వల్ల మీకు చాలా మేలు కలుగుతుంది. ఉన్న దోషాలు, నెగిటివిటీ మొత్తం కూడా తొలగించబడుతుంది. ఇక ఈరోజు మీకు ప్రముఖుల ద్వారా శుభవార్తలు కూడా అందుతాయి. ఇలా చేయడం ద్వారా వ్యాపారవేత్తలకు మంచి సమాచారం కూడా అందవచ్చు. ఇక ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలు అయితే ఉత్సాహాన్ని కలిగిస్తాయి. క్రీడాకారులు, కళాకారులు ప్రతిభా పాఠవాలను చూపుతారు. విద్యార్థుల కృషి ఫలించే సమయము. మహిళలకు సంతోషకరమైన వార్తలు అందుతాయి. శివ స్తోత్రాలను పఠించడం వల్ల మేలు కలుగుతుంది. ఇక ఈరోజు కొన్ని కార్యక్రమాలు స్వంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతంతో పోలిస్తే మెరుగ్గానే ఉండే అవసరాలు తీరుతాయి. దూర ప్రాంతాల నుంచి ఆహ్వానాలు వస్తాయి. ఇల్లు, వాహనాలు కొనుగోలు, అవరాధాలు అధిగమిస్తారు. కొన్ని సమస్యలు అత్యంత చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ధార్మికవేత్తల ప్రసంగాలపై ఆసక్తి ఉంటుంది. ఎంతటి కష్ట సాధ్యమైన వ్యవహారమైనా సరే అవలీలగా సాధిస్తారు. నాకు సమాచారం మీలో కొంత మార్పు అయితే తెస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తల కృషికి తగిన ప్రతిఫలం పొందుతారు. ఉద్యోగస్తుల కీలక బాధ్యతలు దక్కే అవకాశం ఉంది. పారిశ్రామికవేత్తలు, కళాకారుల అంచనాలు నిజం చేసుకుంటారు. విద్యార్థులు కొత్త అవకాశాలు దక్కించుకుంటారు. లక్కీ సంఖ్య 28. లక్కీ కలర్ తెలుపు. పరిహార విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము చేయట శుభప్రదం. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.